కర్ణాటకలో సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటోంది. అధిష్టానం సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్ను అల్పాహార విందుకు సీఎం సిద్ధరామయ్య ఆహ్వానించారు. కాసేపట్లో ఇద్దరు సమావేశం కానున్నారు. కర్ణాటకలో సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటోంది. అధిష్టానం సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్ను అల్పాహార విందుకు సీఎం సిద్ధరామయ్య ఆహ్వానించారు. కాసేపట్లో ఇద్దరు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, శ్రీనివాస్, గత కొద్ది రోజులుగా కూడా పవర్ షేరింగ్ అంశమై కూడా కర్ణాటకలో ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరపడే విధంగా కూడా హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఇరు నేతలతో ఇటు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం పీకే శివకుమార్ తో చర్చించడం జరిగింది. ఇరు నేతలు భేటీ అయ్యి ఇద్దరు చర్చించుకోవాలని చెప్పి, చర్చించుకున్న తర్వాత ఓ నిర్ణయానికి రావాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మరికొద్ది సేపట్లో కూడా ఇటు సీఎం సిద్ధరామయ్య అట్లాగే డిప్యూటీ సీఎం పీకే శివకుమార్ భేటీ అవనున్నారు. ఏదైతే ఈ కర్ణాటకలో ఈ కొనసాగుతున్న ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇరు నేతలు కూర్చొని చర్చించుకున్న తర్వాత ఇద్దరు నేతలు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా సీఎం సిద్ధరామయ్య సీఎం గా కొనసాగుతారా, లేకపోతే డిప్యూటీ సీఎం పీకే శివకుమార్ కు సీఎం పదవి కట్టబెడతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటు కురబల సంబంధించి కూడా కురబల వర్గానికి సంబంధించిన వారు కూడా ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏదైతే సీఎం సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే తామంతా కూడా కాంగ్రెస్ ను బహిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇలా పలు అంశాలతో కూడా కర్ణాటకలో ఇటు సీఎం పవర్ షేరింగ్ అంశం అనేది చాలా ఉత్కంఠ రేపుతుంది. అయితే ఇరు నేతలు భేటీ తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇరు నేతలు భేటీ అయ్యి వారిద్దరు చర్చించుకునే క్లారిటీ వస్తుందా, లేకపోతే హైకమాండ్ వరకు కూడా అంటే ఢిల్లీకి వెళ్లి కూడా ఇరు నేతలు భేటీ అయ్యే పరిస్థితి ఉంటుందా అనేది మరి కొద్దిసేపట్లో తెలియనుంది. శ్రీనివాస్. రైట్ రిత్విక్, థ్యాంక్ యూ.